తుఫాను అనంతరం ఆలయ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తక్షణమే శుభ్రపరిచే కార్యాచరణ ప్రారంభించబడింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఆలయ ప్రాంగణంలోని భక్తులు వెంటనే ఆలయ అర్చకులకు, చుట్టుపక్కల గ్రామస్తులకు సమాచారం అందించారు. అందరూ ఒకటై భక్తి భయభక్తులతో కార్యాచరణను ప్రారంభించారు. ధ్వజస్తంభంపై ఉన్న తామ్ర మానికలు, కలశాలు ఒక్కొక్కటిగా అత్యంత జాగ్రత్తగా తొలగించి వాటిని అద్దాల మండపంలో సురక్షితంగా భద్రపరిచారు. తొలగించిన అనంతరం పీఠం వరకు విరిగిపోయిన ధ్వజస్తంభ భాగాన్ని ఆలయ వెనుక భాగంలో ఉన్న బావి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఉంచారు. ధ్వజస్తంభానికి చెందిన పీఠం నుండి భూమి లోపలికి వెళ్లిన భాగాన్ని అదే స్థితిలో వదిలేశారు. అలాగే ధ్వజపీఠం కూడా అప్పటి నుంచి నిశ్శబ్ద సాక్షిగా అదే స్థితిలో నిలిచి ఉంది. ఇలా భక్తుల విశ్వాసంతో ఈ అధ్యాయం ముగిసింది. కానీ ఇది అంతం కాదు. దేవాలయ చరిత్రలో మరో మహత్తర అధ్యాయానికి ఇదే ఆరంభం. మిగతాది దైవ ప్రయాణం పార్ట్ 5లో కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాం.